డే సెలబ్రేషన్స్ అంటే మనం లాస్ట్ ఇయర్ అంతా కూడా కన్జ్యూమర్స్ డే అనేటువంటి పేరుతో నేషనల్ కన్జ్యూమర్స్ డే జరుపుకొని ఉంటాం. జాతీయ వినియోగదారుల దినోత్సవం అని చెప్పేసి జరుపుకుంటాం. మీరంతా కూడా దానికి సంబంధించి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను, డ్రాయింగ్ కానీ ఎలక్యూషన్ కానీ చేస్తుంటాం. కన్జ్యూమర్స్ అంటే అక్కడే ఉంది. వినియోగదారులు అంటే మనమేనమాట. వినియోగదారులు అంటే ఎవరు? మనమే అంటే ప్రజలు. ఎవరైతే వస్తువులు కొనుక్కొని ఉపయోగిస్తూ ఉంటారో వాళ్ళే కన్జ్యూమర్స్. మనము ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి వస్తువులు కొంటూ ఉంటాం కదా. ఏమేమి వస్తువులు కొంటూ ఉంటాం? చిన్న వస్తువులు, పెన్ను, పెన్సిల్, పేపర్ ఇట్లా కాకుండా పెద్ద వస్తువులు. ఒక ఫ్యాన్ కొంటాం. ఫ్యాన్ కొంటే మనం షాప్లో మనకు వస్తువుతో పాటుగా బిల్లు కూడా ఇస్తారు. గ్యారంటీ బిల్లు ఇస్తారా? టీవీ కొంటాం, ఫ్రిడ్జ్ కొంటాం, ఇంకా రకరకాలైనటువంటి కూలర్ కొంటాం. ఇట్లా వస్తువులన్నీ కూడా కొంటే మనకు వాళ్ళు బిల్లు ఇస్తారు. ఇది ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి గ్యారంటీ ఇస్తారు. ఆ గ్యారంటీ లోపల అది రిపేర్ అయిపోయింది అనుకోండి, మనం షాప్ వాడితో కానీ కంపెనీ వాడితో కానీ మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కుదిరితే రిపేర్ చేయిస్తారు, లేదంటే వేరే వస్తువుని మనకు కొత్తది దాన్ని తీసుకునేసి కొత్తది ఇస్తారన్నమాట. అట్లా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? ఆ బిల్లు అట్లే పెట్టుకొని మనము కోర్టుకు వెళ్ళవచ్చు. అయ్యా, నేను ఫలానా వాడి దగ్గర ఈ వస్తువును కొన్నాను, నాకు 10 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చినాడు, 2 సంవత్సరాలు కాకముందే అది రిపేర్ అయిపోయింది, కంపెనీ వాడికి చెప్తే వాడు రిపేర్ చేసి ఇవ్వలేదు, వేరే వస్తువుని ఇవ్వమంటే వేరే వస్తువు ఇవ్వలేదు, కాబట్టి నాకు నష్టం జరుగుతుంది, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మనము వినియోగదారుల కోర్టుకు, కన్జ్యూమర్ ఫోరం అంటారు, ఆ ఫోరంకి వెళితే అక్కడ మన బిల్లు ప్రకారము ఆ కంపెనీ వాళ్ళని పిలిపించి కేసు విచారణ చేసి మనకు న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. దానికోసమే వీటన్నిటిపైన మనకు అవగాహన కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఒక వారం రోజులు ఈ వినియోగదారుల దినోత్సవాన్ని, ఈ వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఉన్నారు. మనం ఏం చేయొచ్చు? మన ఇంట్లో వాళ్ళు ఏదైనా వస్తువులు కొంటే కూడా పెద్ద వస్తువులు, చిన్న వస్తువులు కాదు. స్వీట్ స్టాల్లో పోయి మనం మిక్చర్ తీసుకున్నాం అనుకో, దానికి బిల్లు ఇస్తారా? గ్యారెంటీ ఇస్తారా? శనివారం కూరగాయలు కొంటే బిల్లు ఇస్తారా? అట్లా వస్తువులు కాదు. ఒక రకమైనటువంటి వస్తువు మనం కొన్ని సంవత్సరాల పాటు వాడుకునేటువంటి వస్తువు ఏదన్నా కొంటే కంపల్సరీ మనము అడిగి బిల్లు తీసుకోవాలి. దాని గ్యారంటీ ఏంటి అనేది మనం తెలుసుకొని ఆ ప్రకారం మనం వస్తువు యొక్క ఉపయోగాన్ని మన కండిషన్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మనం తెలివైనటువంటి వినియోగదారులు అవుతాము. లేదంటే అది పోయింది అని చెప్పేసి దాన్ని మూలపడేస్తే తెలివి తక్కువగా ఉండేటటువంటి వినియోగదారులు, మనకు డబ్బులు నష్టము, వస్తువు పోయిందన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్లకు చెప్పాలి, అయ్యా మీరు ఈ వస్తువు కొన్నారు, తెస్తా ఉంటారు కదా. మన ఇంట్లో కూడా ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తెస్తా ఉంటే దీనికి బిల్లు ఎక్కడ అని చెప్పేసి ఆ బిల్లు తీసుకొని మనము అన్ని వస్తువులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఒకే చోట భద్రపరిచేది నేర్చుకుంటే మనకి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు బిల్లు కావాలంటే ఎక్కడ చూడొచ్చు? మనం ఎక్కడైతే భద్రపరుస్తున్నామో అక్కడ చూస్తే అన్ని బిల్లులు అది కూడా దొరుకుతుంది. ఒక వస్తువు టీవీ బిల్లు ఒక చోట, ఫ్రిడ్జ్ బిల్లు ఒక చోట, ఇంకొక బిల్లు ఒక చోట అట్లా పెట్టేద్దాం అనుకోండి, ఆ వెతుక్కునే లోపల దానికి ఇచ్చినటువంటి టైం అయిపోతుంది. బిల్లు లేదు కాబట్టి మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాల పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండి మనకు ప్రభుత్వం ఏదైతే మనకు రైట్స్ ఇచ్చిందో ఆ రైట్స్ను మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే చదువు లేని వాడికి, చదువు ఉండేటటువంటి వాడికి తేడా ఏంటి అనేది అప్పుడే తెలుస్తుంది. మన పక్కింట్లో తెచ్చుకుంటారు అనుకోండి, వాడు మనం ఇద్దరు ఒకేసారి టీవీ తెస్తాం. ఏదో ఒకదానికి వాడి టీవీ రిపేర్ అయిపోతుంది, మన టీవీ రిపేర్ అయిపోతుంది. మన ఇంట్లో బిల్లు ఉంది కాబట్టి మనం దాన్ని కంపెనీ వాడితో మాట్లాడి రెడీ చేసుకుంటాం. మన దగ్గర బిల్లు లేదు కాబట్టి వాడు ఏం చేసుకోండి, ఆడ తెలిసిపోతుంది అన్నమాట తేడా. కాబట్టి మనం ఈ విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉండాలి. అందుకోసమే
ఈ వారోత్సవాలు చేస్తున్నాము. ఓకేనా? తెలుసుకుందామా? ఏమా? ఓకే సార్, ఏమైనా చెప్తారా?